మీరు మేకప్ వేసుకునేటప్పుడు ఈ ఒక్క ప్రోడక్ట్ యూస్ చేయండి, మీరు ఖచ్చితంగా క్వీన్ లాగా కనిపిస్తారు. అదేం ప్రోడక్ట్ తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. హాయ్, నేను ప్రియాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక క్లాసిక్ ఎలిగెంట్ రాయల్ లుక్ చెప్పబోతున్నాను. అదేంటో కాదు, రెడ్ లిప్స్టిక్ లుక్. మీరు కాన్ఫిడెంట్గా కనిపించాలంటే రెడ్ లిప్స్టిక్ వేసుకొని వెళ్తే కాన్ఫిడెంట్గా కనిపిస్తారని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను అదే చేస్తాను. లైక్ ఎప్పుడైనా కాన్ఫిడెంట్గా కనిపించాలంటే నేను రెడ్ లిప్స్టిక్ వేసుకొని వెళ్తాను. బట్ చాలామంది భయపడతారు, అమ్మో రెడ్ లిప్స్టిక్, అమ్మో అదెంత ఆడ్గా కనిపిస్తుంది అంటారు. బట్ నో, రెడ్ లిప్స్టిక్ వేసుకొని లైక్ డ్రెస్ పేర్ చేస్తే యూ విల్ లుక్ లైక్ ఎ క్వీన్. ఈరోజు మీకు ఆ లుక్ చూపిస్తాను, ఎలా వేసుకోవచ్చు, ఎలా వేసుకుంటే బాగుంటుంది. గెట్ రెడీ విత్ మీ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన ప్రెప్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఏ మేకప్ వేసుకున్నా ఈ స్టెప్ మాత్రం మంచి కరెక్ట్గా చేసుకోండి. సో దానివల్ల మీ మేకప్ కూడా చాలాసేపు ఉంటుంది, మంచిగా కనిపిస్తుంది. సో దానికోసం నేను ఈరోజు ఎంబ్రిలిస్ క్రీమ్ తీసుకుంటున్నాను. ఈ క్రీమ్ లైక్ అమేజింగ్ అనమాట. లైక్ మీకు ప్రైమర్ కూడా అవసరం లేదు, అండ్ క్లీన్ ఫేస్ ఉన్నప్పుడే మీరు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. లైక్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఐ క్రీమ్ పెడతాను. దానికోసం నేను గ్లో రెసిపీ డ్రాప్స్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఐ క్రీమ్ ఉన్నా యూజ్ చేయవచ్చు, బట్ ఖచ్చితంగా ఐ క్రీమ్ కూడా అప్లై చేయండి. సో ఈ రెడ్ లిప్స్టిక్ లుక్కి మాత్రం ఖచ్చితంగా మీ లిప్స్ని మంచి హైడ్రేట్ చేయండి. ఎందుకంటే రెడ్ లిప్స్టిక్ అనేది మీ లైన్స్ ఉన్నాయి కూడా కనిపించేటట్టు చేస్తుంది. సో ఖచ్చితంగా మంచిగా స్క్రబ్ చేసుకోండి, అండ్ తర్వాత లిప్ బామ్ కూడా అప్లై చేసుకోండి. నేను ఇక్కడ హిమాలయ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ లిప్ బామ్ ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం కరెక్టర్ అప్లై చేస్తాం. దానికోసం నేను ఎల్ఏ ప్రోగల్ తీసుకుంటున్నాను. నేను కరెక్టర్ ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో అది కవర్ చేయడానికి కరెక్టర్ యూస్ చేస్తున్నాం. మీ దగ్గర ఏ కరెక్టర్ ఉంటే ఆ కరెక్టర్ యూస్ చేయండి. సో ఫస్ట్ నేను ఇక్కడ లెడ్ మీద అప్లై చేస్తాను. అలాగే సేమ్ ఇంకో ఐస్కి కూడా అప్లై చేస్తున్నాను. సో దీని తర్వాత నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను. సో కన్సీలర్ కోసం నేను టూ ఫేస్ బాండ్ దిస్ వే కన్సీలర్ యూజ్ చేస్తున్నా. సేమ్ అలాగే మీరు కరెక్టర్ ఎలా అప్లై చేస్తారో కన్సీలర్ కూడా అలాగే అప్లై చేయండి నీట్గా. సేమ్ ఇంకో ఐకి కూడా అలాగే చేసుకోండి. సో పౌడర్ అప్లై చేసుకుంటాను కన్సీలర్ తర్వాత. దానికోసం నేను కిమ్చి పౌడర్ తీసుకుంటున్నాను. సో జస్ట్ ప్యాట్ చేసి అప్లై చేసుకోండి. సేమ్ అలాగే ఇంకో ఐకి కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం ఐ షాడో చేద్దాము. సో ఐ షాడో అప్లికేషన్ కోసం నేను ఇక్కడ మేకప్ బై మారియో ప్యాలెట్ తీసుకుంటున్నాను, అండ్ ఈ షేడ్ అప్లై చేస్తున్నాను. ఎంత లైట్గా ఐ షాడో అప్లై చేస్తే అంత మంచిది. సో లైక్ లైట్గా లైక్ క్రీజ్ డిఫైన్ చేయండి అంతే. అండ్ నెక్స్ట్ నేను కొంచెం లైట్ కలర్ షేడ్ తీసుకొని కట్ క్రీజ్ లాగా లైక్ లైట్గా డిఫైన్ చేస్తాను. షిమ్మర్ షేడ్ ఏదో ఒకటి ఉంటే తీసుకోండి. లైక్ ఇక్కడ నేను మూన్ డస్ట్ అప్లై చేస్తాను. లైక్ ఉండనట్టు లుక్ కావాలి అంటే నేను ఇదే సేమ్ ఇంకో ఐకి చేస్తాను. సో ఐ షాడో ఇలా లైట్గా లైక్ ఉందా లేదా అన్నట్టు అప్లై చేసుకోండి, ఎందుకంటే మనం లిప్స్ని హైలైట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి. సో ఐ షాడో కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. కొంచెం ఐలైనర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను, బట్ వెరీ లైట్లీ. టూ ఫేస్డ్ బ్లాక్ ఐలైనర్ తీసుకుంటున్నాను. సో లైట్గా అప్లై చేస్తున్నాను. లైక్ ఇదే సేమ్ ఇంకో ఐకి కూడా వేసుకుంటాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ కరెక్షన్ చేసుకుంటాను అండర్ ఐస్ ఎక్కడైతే పిగ్మెంటేషన్ లాగా అనిపిస్తుందో. సో నేను అక్కడ మాత్రమే అప్లై చేస్తాను. మీరు మేకప్ వేసుకునేటప్పుడు ఏమి ఎక్కువ ప్రాబ్లమేటిక్ అనిపిస్తుందో, నాకు ఏది ప్రాబ్లం లాగా అనిపిస్తుందో నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ చేయండి. సో కరెక్టర్ అప్లై చేశాక ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను కన్సీలర్ అప్లై చేస్తున్నా. సో సేమ్ టూ ఫేస్ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఎక్కడైతే కావాలో అక్కడ అప్లై చేసుకోండి. ఇంకో అండర్ ఐ కూడా బ్లెండ్ చేయండి ఇలాగే మంచిగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఫౌండేషన్ అప్లై చేయాలి. దీనికోసం నేను మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. లైట్గా మన ఫింగర్స్తోనే అప్లై చేసుకోవచ్చు. లైక్ నాకు లైట్గా అప్లై చేసుకోవాలి, సో ఎక్కువ అవసరం లేదు.
సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్లష్ అప్లై చేద్దాము. దానికోసం నేను రేర్ బ్యూటీ లిక్విడ్ బ్లష్ యూస్ చేస్తున్నాను. నాకు ఈ బ్లషెస్ చాలా ఇష్టము, లైక్ మంచిగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా పర్చేస్ చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో యా, ఐఎమ్ టేకింగ్ ఇట్ ఆన్ మై హ్యాండ్. దాని తర్వాత నేను కొంచెం లైట్గా అప్లై చేస్తాను. హ్యాండ్ మీద అప్లై చేసుకొని ఇలా అప్లై చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది, న్యాచురల్ ఫ్లాష్ లుక్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రోస్ అప్లై చేస్తాను బ్లష్ తర్వాత. సో దానికోసం నేను ప్యాలెట్ తీసుకున్నా. ఇది నాకు మంచిగా అనిపిస్తుంది. సో మనకు కావాల్సిన షేడ్స్ ఉంటాయి. సో జస్ట్ డిఫైన్ చేసుకోండి అండ్ దెన్ బ్రష్ చేయండి. ఆర్ మీరు మీ ఐబ్రోస్ మంచిగా థిక్గా ఉంటే జస్ట్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే ఇంకో సైడ్ కూడా చేసేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం పౌడర్ అప్లై చేసుకుందాము. దానికోసం నేను చార్లెట్ టిల్బరీ కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కాంపాక్ట్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. జస్ట్ పఫ్ తీసుకొని అండ్ దెన్ జస్ట్ డాబ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఐలాషెస్ మీద మస్కారా అప్లై చేద్దాము. దానికోసం నేను ఫస్ట్ ఒక కలర్ని తీసుకుంటున్నాను. సో జస్ట్ మనం భయపడకండి, జస్ట్ ఇందులో ఐలాషెస్ని పెట్టేసి జస్ట్ పైకి అనండి. సో సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా చేసేసుకోండి. అండ్ తర్వాత మనం మస్కారా అప్లై చేద్దాము. నేను దానికోసం మేబిలిన్ మస్కారా యూజ్ చేస్తాను. మీ దగ్గర ఏ మస్కారా ఉంటే ఆ మస్కారా యూజ్ చేయండి. చూడండి, డెఫినెట్గా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు లాషెస్. లుక్ ఎట్ దాట్, ఎంత లిఫ్టెడ్గా కనిపిస్తున్నాయో. ఓకే, మనం హైలైటర్ ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ డియోర్ ప్యాలెట్ తీసుకోండి. ముందు మీరు స్ప్రే చేసుకోండి, లైక్ ఎనీ సెట్టింగ్ స్ప్రే ఆర్ ఏదైనా స్ప్రే చేసుకోండి. అండ్ తర్వాత ఇలాంటి ఫ్యాన్ బ్రష్ తీసుకొని లైక్ హైలైటర్ తీసేసుకొని లైక్ అప్లై చేసేసుకోండి హైలైటింగ్ పాయింట్స్ మీద. లైక్ ఎక్కడైతే మీకు షైన్ కావాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మన హీరో ప్రోడక్ట్ లిప్స్టిక్. సో యా, రెడ్ లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను. రెడ్ లిప్స్టిక్ అప్లై చేసే ముందు మీకు ఒక టిప్. సో ఆల్వేస్ యూజ్ పెన్సిల్ ఫస్ట్. రెడ్ పెన్సిల్ ఉంటుంది లైక్ మ్యాక్లో, అది యూజ్ చేయండి. ఎందుకంటే మీరు రెడ్ లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఒక అవుట్లైన్ గీసాక ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో యా, ఈ టిప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే రెడ్ లిప్స్టిక్ ఒక్కసారి బయటకు వచ్చిందనుకో దాన్ని సెట్ చేయడం చాలా కష్టము. సో యా, ఇలా లైన్ చేసుకోండి. తర్వాత మనం లిప్స్టిక్ అప్లై చేయాలి. సో ఈ లిప్ లైనర్తో లైన్ చేసుకున్నాక కొంచెం ఇలా స్మచ్ చేయండి, అంటే మూవ్ చేయండి. సో ఏదో లైన్ చేసినట్టు కనిపించకుండా లైక్ నీట్గా కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనం లిప్స్టిక్ అప్లై చేసుకుందాం, లిక్విడ్ లిప్స్టిక్. నేను కైలీ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను రెడ్. మీరు ఏ రెడ్ లిప్స్టిక్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాకు ఇంకొంచెం డార్క్ కావాలనిపిస్తుంది, సో నేను ఇంకో లిప్స్టిక్ అప్లై చేస్తాను. సో నేను తర్వాత కొంచెం డియోర్ రెడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తాను. కొంచెం డీప్ షేడ్ నాకు ఇష్టము, లైక్ ఇది కొంచెం ఆరెంజిష్ లుక్ వస్తుంది కదా. లుక్ ఎట్ దాట్, కొంచెం డీప్ చేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చిందో. డ్రెస్ వేసుకున్నాక ఆర్ శారీ, గోల్డ్ శారీ అలా కట్టుకున్నాక ఇది అప్లై చేస్తే అమేజింగ్ ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి, లైక్ గోల్డ్ శారీ వేసుకొని రెడ్ లిప్స్టిక్ పెట్టుకుంటే మీ లుక్ ఎలా వచ్చిందో అని. అందరూ మీ వంకే చూస్తారు వావ్ అని. ట్రస్ట్ మీ. సో కేర్ఫుల్గా టైం తీసుకోండి. రెడ్ లిప్స్టిక్ అంత ఫాస్ట్గా పెట్టాలని చూడకండి. ఫస్ట్ ఒక పర్సన్ చూసినప్పుడు లిప్స్ బాగా కనిపిస్తాయి అండ్ మీ లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో యా, రెడ్ లిప్స్టిక్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొకటి అప్లై చేయడం మర్చిపోయా. ఐ గాట్ దిస్ ఫ్రమ్ గలేన్ అండ్ మిర్రర్ కూడా వస్తుంది. అండ్ ఈ కలర్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇన్ ద మిడిల్ అప్లై చేసేసి మిడిల్లో జస్ట్ స్మచ్ చేసుకుంటే అమేజింగ్ లుక్ వస్తుంది. సో యా, లెట్స్ గెట్ రెడీ. కొని వచ్చేస్తాను. సో యా, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. ఇది నా ఫైనల్ లుక్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో రెడ్ లిప్స్టిక్ ఈ క్లాసిక్
ఎలిగెంట్ గ్లామ్ లుక్ ఎక్కడికైనా వేసుకోవచ్చు. లైక్ మీరు డేట్ నైట్కి వెళ్తున్నారా, యూ కెన్ వేర్ ఇట్. ఈ లుక్ అనేది మీరు వెస్ట్రన్ డ్రెస్సెస్కి సూట్ అవుతుంది, లైక్ ఇండియన్ వేర్ ఏ దానికైనా సూట్ అవుతుంది. సో ఈ ట్యుటోరియల్ లైక్ ఫాలో అయితే మీరు ఏ దానికైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఐ షాడో కూడా చాలా ఈజీ. దిస్ ఇస్ ఇట్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. మీకు ప్రోడక్ట్స్ లింక్ కావాలన్నా లైక్ జస్ట్ కమెంట్లో పింక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మంచి ట్యుటోరియల్ తీసుకొని వస్తాను. Until then, bye bye.